మరోసారి బాహుబలి సందడి మొదలైంది. బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా 2 పార్ట్లను ఒకే పార్ట్గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానుంది. అయితే విదేశాల్లో మాత్రం ఒక్కరోజు ముందుగానే బాహుబలి ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా ఉన్నాడు. అమెరికాలోని న్యూయార్క్ లో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లో బాహుబలి ప్రీమియర్ షో చూసిన గౌతమ్ ప్రతి సీన్ గూస్ బంప్స్ ఇచ్చిందని, రాజమౌళి ఎడిటింగ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపాడు. అలాగే బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ఇప్పుడు 2 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని సరదాగా చెప్పుకొచ్చాడు. నేను ఈ సినిమా చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఈ 2 భాగాలను ఒకేసారి చూడడం కొత్తగా ఉంది. నిజంగానే ఇది ఎపిక్ సినిమా. ప్రతి సెకండ్ను గూస్ బంప్స్ వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను, అంత అద్భుతంగా ఉంది, క్రేజీ ఫీలింగ్ అని తెలిపాడు. అయితే తన తండ్రి మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 గురించి తనను అడగొద్దని గౌతమ్ తెలిపాడు. తనకేం తెలియదని సరదాగా చెప్పాడు. మొత్తంగా మరోసారి బాహుబలి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉంది. రిలీజ్ సినిమాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది.